జిల్లా కేంద్రంలో తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మాత్రము సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. అసలు ఆ దగ్ధం ఎందుకు చేశారో మనం తెలుసుకోవడం. అసలు ఇవాళ ఎందుకు జగదీష్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నారు? ఖబర్దార్ జగదీష్ రెడ్డి, మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది 2023లో ఎన్నికల ముందు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసి ఒట్టేజానయ్య గారు ఎలాగైనా గెలుస్తారని చెప్పేసి మీరు ఫోన్ ట్యాపింగ్ చేసి అతని దగ్గరికి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా దూరం చేసి వాళ్ళని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి మీరు వాళ్ళందరినీ రానియకుండా జగదీష్ రెడ్డి నేను ఎలాగైనా నేను గెలుస్తా అని చెప్పేసి మీరు అగ్రవర్ణాలు మీరు అనుకుంటున్నారేమో. ఇప్పటికైనా కానీ ఖబర్దార్ జగదీష్ రెడ్డి, ఇప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోరి. ఎప్పటికైనా కానీ బీసీ రాజ్యం తప్పకుండా వస్తుంది. మీరు ఎంతైతే అణదొక్కాలని చూస్తుండ్రో బీసీలని, మేము ఉవ్వెత్తున ఇంకా పైకి లేస్తాం. ఇలాంటి ఉద్యమాలు మేము ఇప్పటి నుంచి మళ్ళా కార్యాచరణ మొదలు పెడతాం. బీసీలందరం ఏకమై మీలాంటి అగ్రవర్ణాలు అగ్ర కులాలు అందరినీ కూడా తరిమి కొట్టే రోజులు ముందులే ఉన్నాయి. కాబట్టి ఖబర్దార్ జగదీష్ రెడ్డి, ఇప్పటికైనా కానీ మీరు ఆలోచించి మీరు ఇలాంటి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది రేవంత్ రెడ్డి గారికి కూడా మేము మనవి చేసుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఈటల రాజేందర్ని రఘునందన్ని ప్లస్ మీది కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది చేసిండ్రు. కాబట్టి మీరు ఇప్పటికైనా కానీ మేల్కొని ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి జగదీష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి అతని ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని నేను ప్రభుత్వానికి. ఓకే, చెప్పండి. విద్యార్థి సంఘం చేసిన నాయకులుగా మీరు ఏం చేస్తున్నారు? జనాలను నేరుగా ఎదుర్కోలేక అగ్రవర్ణాలు జనాలను నేరుగా ఎదుర్కోలేక ఫోన్ ట్యాపింగ్ ద్వారా గెలుపుని అడ్డుకున్నటువంటి జగదీష్ రెడ్డి సిగ్గుచేటు చిత్తశుద్ధి ఉంటే నువ్వు గెలిచింది నిజాయితీగా గెలిచి ఉంటే నీ రాజీనామా, మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రేపు బై ఎలక్షన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నీకు సిగ్గు శరమ ఏమాత్రం ఉన్నా ఈ అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని కుట్రలను తిప్పికొడతాం. జానన్న వెంట ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం మొత్తం ఉన్నది. ఈ అగ్రవర్ణ కుట్రలను తిప్పికొట్టి మీ మయమైందో సత్తా చూపించవలసిన రోజు రాబోతుందని ఈ సమాజంగా చెప్తాం. ఖబర్దార్ జగదీష్ రెడ్డి. చెప్పండి, మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఇలా గత ప్రభుత్వంలో చూసినట్టయితే కేటీఆర్ హరీష్ రావు రాష్ట్రంలో మరి మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరి జగదీష్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఇబ్బందులకు గురి చేసి ఇలా ప్రజాస్వామ్యాన్ని కూలి చేశారు. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మరి యొక్క స్వేచ్ఛ లేకుండా చేయడం జరిగింది. 2023 కంటే ముందు ఇక్కడ బీఎస్పీ నుంచి పోటీ చేసినటువంటి ఒట్టే జానన్న గారి యొక్క ఫోన్ ని ట్యాపింగ్ చేసి జానన్న అనుచరులను కూడా అనేక ఇబ్బందులకు గురి చేసి భయభ్రాంతులకు గురి చేసి జైళ్లలో పెట్టి అనేక విధాలుగా మరి ఇబ్బందులకు గురి చేసి మరి గెలవడం జరిగినది. ఇలాంటి ఈ గెలుపు అనేది న్యాయంగా గెలిచినటువంటి గెలుపు కాదు. ఎన్నో మరి 100 కోట్లు పెట్టి ఇక ప్రజల్లో డబ్బులు ఎగదల్లి మరి గెలిచినటువంటి జగదీష్ రెడ్డి, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే మరి ఈ యొక్క సభ్యత్వానికి రాజీనామా చేయాలి.
ఈ యొక్క సిట్ అధికారులపై కూడా మాకు నమ్మకం ఉన్నది. ఇలా ఈ యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఈ యొక్క రేవంత్ రెడ్డి మీద కూడా మాకు ఒక నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా మరి ఈ యొక్క శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి, వెంటనే మరి రద్దు చేసి మాకు తగిన న్యాయం చేయాలి. మరి అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేసి మరి గెలిచినటువంటి యొక్క ఈ శాసనసభ్యత్వం నిజమైనటువంటి న్యాయ మార్గంలో గెలిచినటువంటిది కాదు. కాబట్టి ఇక్కడ ప్రజానికం కూడా అంతా చైతన్యవంతులు. మరి యొక్క ఈ చైతన్యవంతులు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. సూర్యాపేట ప్రజలు ఇవాళ గతంలో చూసినట్టయితే 2014కి ముందు ఆ యొక్క జగదీష్ రెడ్డి యొక్క ఆస్తులు ఇప్పుడు కనుక చూసినట్టయితే ఆస్తులు ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్లు సంపాదించడో మన అందరికి కూడా ఈ ప్రజానికానికి అర్థమైతేనే ఉన్నది. మరి ఓకే, మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇప్పుడు చూస్తున్నాము మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారి దిష్టిబొమ్మ కూడా దగ్ధం చేయడం జరిగింది. ఇక్కడ ఒకటే చెప్తున్నారు, ఎవరైతే బీసీ నాయకుడు కొట్టిజాలయ్య ఫోన్ ట్యాపింగ్ చేయడం మాత్రం వాస్తవం. ఇదంతా కూడా జగదీష్ రెడ్డి గారి కనుసంలో నడిచింది. ఖచ్చితంగా అతను మాత్రం తన పదవికి రాజీనామా చేయాలని కూడా ఇక్కడ బీసీ సంఘం నాయకులు కూడా పేర్కొంటారు. మనం చూస్తున్నాం, రిజల్ట్స్ చూస్తున్నాం. పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, లేకపోతే యువకులు కావచ్చు, అందరూ కూడా రావడం జరిగింది. ఏదేమైనా కూడా ఒట్టేజాలయ్య ఫోన్ ట్యాప్ చేయడం మాత్రం అన్యాయం. ఖచ్చితంగా జగదీష్ రెడ్డి మాత్రం దీనికి ఖచ్చితంగా ఎప్పుడో ఒక రోజు దానికి ఖచ్చితంగా తీర్పు ఉంటుంది. అదేం లేదు, ఇప్పుడు ఖచ్చితంగా జగదీష్ రెడ్డి రాజీనామా చేసి మళ్ళీ తన భవితవ్యం మీద తెలుసుకోవాలని కూడా బీసీ నాయకులు పేర్కొంటున్నారు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.